ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దొంగ నోట్ల ముద్రణ చేశాడని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి. ఎన్నికల్లో ప్రజలకు ఆ దొంగ నోట్లే పంపిణీ చేస్తారని ఆరోపించారు. అవినీతి అక్రమాలు చేస్తూ మళ్లీ ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. అలాగే ఎన్నికల అఫిడవిట్లో ఎమ్మెల్యే రాచమల్లు ఆస్తుల వివరాలు తప్పుగా చూపించారన్నారు. ఆస్తుల విలువ 150 కోట్లు ఉంటే 2 కోట్లుగా చూపించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రాచమల్లుకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని వరదరాజులరెడ్డి పిలుపునిచ్చారు. నాకు ఓటు వేయమని ఏ ముఖం పెట్టుకొని పోయి అడుగుతానో మరి ఆయనకే చెల్లుతుంది. పొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర పోయి ఆయన అందరూ 1000 కోట్లు అంటున్నారు, నా ఆస్తి 1000 కోట్లు కాదు 150 కోట్లు ఇచ్చి ఎవరన్నా తీసుకోమని చెప్పినాడు. ఆయన నా ఆస్తి అంతా ఎవరన్నా 150 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకోమని అన్నాడు. ఈరోజు నామినేషన్లో ఆయన ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్లో 2019లో ఇచ్చిన అఫిడవిట్ దానికి ఈరోజు నిన్నటి దినం ఎన్నికల్లో అఫిడవిట్ ఇచ్చిన దానికి తేడా ఎంత ఉందంటే ఈ పొద్దున ఆస్తి ఎంత, ఆయన ఈరోజు చూపించిన ఆస్తి ఆయన పేరుతో ఎన్నికల అఫిడవిట్లో చూపించింది 1,91,73,320 రూపాయలు చూపించినాడు. ఆయన భార్య కింద 5,60,80,81,838 రూపాయలు చూపించినాడు. అంటే 150 కోట్లు ఎక్కడ పోయింది? నువ్వు వివరణ ఇవ్వనండి ఆయనకు. నా ఆస్తి 151 కోట్లు ఇచ్చి ఎవరినన్నా తీసుకోమని ఆ రోజు నా ఆస్తి అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఎన్నికల అఫిడవిట్లో ఇట్లా ఎందుకు చూపించినాడు? ఇది మోసం చేయడం కాదా? పొద్దుటూరు ప్రజలను మోసం చేసి నువ్వు ఎన్నికల అఫిడవిట్లో తప్పుగా చూపించడం కాదు. ఆ రోజు నువ్వు ఒప్పుకున్నావు కదా 150 కోట్లని. ఇప్పుడు ఎక్కడ పోయింది నీ ఆస్తి? నువ్వు ఇది ఒక్కటే కాదు, దొంగ నోట్లు కూడా ముద్రించి మార్చాలనే ఒక దుర్మార్గం. నువ్వు సమాంతర ప్రభుత్వంలో నిర్మించే రిజర్వ్ బ్యాంక్ నిర్మించే డబ్బుకు సమానంగా నువ్వు కూడా దొంగ ఓట్లను ముద్రించి నువ్వు ఇక్కడ ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లు ఇస్తాడో ఏమో తెలియదు మాకు.